అయోధ్య రాములవారి విగ్రహ ప్రాణప్రతిష్ఠ కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా పండగ వాతావరణంలో నిర్వహించడం జరిగిందని దుర్గా సోముప్రసాద్ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ సోముప్రసాద్ పేర్కొన్నారు. సోమవారం కాకినాడ సోముప్రసాద్ స్వగ్రామం వద్ద రాజ్ కుమార్ స్వాతి దంపతులు సీతారాముల వారి కళ్యాణం నిర్వహించారు. వేద పండితుల మంత్రోచ్చారణల మధ్య కళ్యాణ వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. అయోధ్య సమస్యను పరిష్కరించి అయోధ్యలో రామాలయ పునఃప్రతిష్ఠ కార్యక్రమాన్ని ప్రజలు పండగ వాతావరణంలో చేసుకుంటున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో రవి తదితరులు పాల్గొన్నారు. బాహుమూలయో సంఘర్షణాయ నమః. నమస్కారం. ఈరోజు దేశమంతా ఎంతో పండుగ వాతావరణం ఉంది. ఎందుచేతంటే 500 సంవత్సరాల క్రితం బాబరు అయోధ్యలో రామ మందిరాన్ని కోల్చడం, ఈ 5 సంవత్సరాల బట్టి కూడా అలాగే ఈ కార్యక్రమం తేల్చలేదు. ఇప్పుడు రామ మందిరం కట్టడం, ఇవాళ అక్కడ ప్రాణప్రతిష్ఠ సీతారాములకి ప్రాణప్రతిష్ఠ చేయడం సందర్భంలో దేశం అంతా కూడా ఇవాళ రామస్మరణతో మారుమోగిపోతుంది. ఆ సందర్భంలో కూడా దుర్గా సోముప్రసాద్ చారిటబుల్ ట్రస్ట్ కూడా ఇవాళ ఇక్కడ కళ్యాణం సీతారామ కళ్యాణం చేస్తున్నాము. భక్తులందరూ వస్తున్నారు, చూస్తున్నారు, ప్రసాదం స్వీకరించి వెళ్తున్నారు. చాలా సంతోషం. మేము కూడా ఈ అయోధ్య కార్యక్రమంలో మా ట్రస్ట్ కూడా పార్టిసిపేషన్ చేసినందుకు మాకెంతో సంతోషంగా ఉంది. జై శ్రీరామ్.